విహారి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మికి నేను అన్యాయం చేయలేనంటూ లక్ష్మికి నాకు పెళ్ళైందన్న విషయం ఈరోజు బయట పెట్టబోతున్నానని తన ఫ్రెండ్కి చెబుతున్న మాటల్ని సహస్ర వినేస్తుంది. ఇక కావాలని లక్ష్మిని పెళ్లి జరుగుతున్న చోట ఉండనివ్వకుండా చేయడం కోసమని చెప్పి తనని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుంది. పద్మాక్షి కూడా ఎక్కడ తన కూతురు పెళ్ళి ఆగిపోతుందేమో అన్న భయంతో ఇక లక్ష్మిని అక్కడ ఉండనివ్వకుండా గంట వరకు నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు, ఏ పార్కుకో సినిమాకో వెళ్ళి గంట తర్వాత ఇంటికి రా అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని బయటకు గెంటేస్తుంది. ఇక నుండి ఇదంతా కూడా విహారీ చూస్తూ ఉంటాడు. పాపం లక్ష్మి, ఇదేంటి లక్ష్మి గురించి అందరికీ నిజం చెబుదామనుకుంటే అత్తయ్య తనని బయటకు గెంటేస్తుందని చెప్పి విహారీ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో యమున అక్కడికి వచ్చి విహారీ ముహూర్తానికి టైం అవుతుంది, కిందికి రా అంటూ విహారీని తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు విహారీ యమునతో, అమ్మ లక్ష్మి ఎక్కడికో వెళ్తుంది చూడు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అవునా నేను చూస్తానుండు, అయినా కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి యమున బయటికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బయట ఒక చోట నిలబడి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, కాసేపట్లో విహారీ సహస్రాల పెళ్లి జరగబోతుంది, అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే నువ్వేంటమ్మా ఇక్కడున్నావు, రా అని చెప్పి యమున పిలుస్తూ ఉంటే, వద్దులేండమ్మా ఆ పెళ్లిలో నేను ఉండకపోవడమే మంచిది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అలా అని ఎవరైనా అన్నారా లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటే, లేదమ్మా ఎవరు అనలేదు, కానీ నేనే ఆ పెళ్లిలో ఉండకూడదని అనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి ఎమోషనల్ అవుతూ ఉంటే, లేదు లక్ష్మి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా పద్మాక్షి వదిన ఏదో అనే ఉంటుంది, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అయినా నేను చెప్తున్నాను నా కొడుకు పెళ్ళిలో నువ్వు ఉండాల్సిందే, వాడి పెళ్ళి నువ్వు కళ్ళారా చూడాల్సిందే, రా అంటూ యమున పిలుస్తూ ఉంటే, వద్దులేండి అమ్మగారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నా మాట మీద నీకు గౌరవం ఉంటే నువ్వు ఈ పెళ్ళి చూడాల్సిందే, రా అంటూ యమున లక్ష్మి చేయి పట్టుకొని తీసుకుని వస్తూ ఉంటే, అమ్మ నేను ఇక్కడ గుమ్మం దగ్గర నిలబడే పెళ్ళి చూస్తానమ్మా, దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, సరే కనీసం ఇక్కడైనా ఉండు, విహారీ సహస్రాల పెళ్ళిలో నువ్వు ఉండడమే నాకు కావాలి, మళ్ళీ చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోవద్దు, వెళ్తే నాకు కోపం వస్తుంది అని చెప్పి యమున లోపలికి వచ్చేస్తుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. విహారీ సహస్రాల చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి, అమ్మ ఈ జీలకర్ర బెల్లాన్ని ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, విహారీ ఆ జీలకర్ర బెల్లాన్ని చేత్తో పట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు. విహారీ పంతులు గారు చెప్పేది నీకే, ఆ జీలకర్ర బెల్లాన్ని సహస్ర తల మీద పెట్టు అని యమున అంటూ ఉంటుంది. బావా పిలిచేది నిన్నే, త్వరగా ఆ జీలకర్ర బెల్లాన్ని నా తల మీద పెట్టు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ లక్ష్మి గురించి ఆలోచిస్తూ గుమ్మం దగ్గరున్న లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇక సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది. విహారీ జీలకర్ర బెల్లం పెట్టే టైంకి లక్ష్మి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో అమ్మ లక్ష్మమ్మ అని చెప్పి పండు పరిగెత్తుకుంటూ వస్తాడు. లక్ష్మి ఏమైంది లక్ష్మి అంటూ వస్తా కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. విహారీ సహస్ర వీళ్ళందరూ కూడా లేచి నిలబడతారు. ఇదేంటి లక్ష్మికి ఏమై ఉంటుంది అని చెప్పి విహారీ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు సహస్ర, అనుకున్నాను ఇది ఎలాగైనా సరే నా పెళ్ళి ఆపడానికి ఏదో ఒకటి చేస్తుందని అనుకుంటూనే ఉన్నాను, అనుకున్నట్టుగానే ఇది మళ్ళీ యాక్టింగ్ మొదలు పెట్టేసింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. పాపం అక్కడ లక్ష్మికి ఏమైందో ఏంటో తెలియకుండా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లేకపోతే ఏంటి బావా, ఇప్పటికే మన పెళ్ళి 3 సార్లు ఆగిపోయింది, ఇది ఉండి ఉండి ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోయిందంటే దాని అర్థం ఏంటి, మన పెళ్ళి జరగకూడదనే కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో పద్మాక్షి, నువ్వేం కంగారు పడకు సహస్ర, ఈరోజు ఎవరు అడ్డుపడినా సరే ఖచ్చితంగా విహారీతో నీ పెళ్ళి జరిగి తీరుతుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఎవరైనా డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి యమున అంటూ ఉంటే విహారీ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక డాక్టర్ వస్తూ ఉంటే అప్పుడు పద్మాక్షి, విహారీ ఎలాగో ఇప్పుడు కాసేపట్లో డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేస్తుంది కదా, ముహూర్తం మించిపోతే మళ్ళీ ఇప్పట్లో ముహూర్తాలు లేవు, నువ్వు కూర్చో అని చెప్పి
అంటూ ఉంటుంది. దాంతో విహారీ పీటల మీద కూర్చొని ఉంటాడు. పంతులు గారు మళ్ళీ ఏదైనా ముహూర్తం ఉందా అని చెప్పి అంటూ ఉంటే, ఉందమ్మా, మరొక 10 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి అంటూ ఉంటే, అయితే ఆ ముహూర్తానికే తాళి కట్టించేసేయండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. జీలకర్ర బెల్లం ఇంకా పెట్టలేదు కదమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇందాక జీలకర్ర బెల్లం పెట్టబోతే ఏమైందో చూశారు కదా పంతులు గారు, అందుకే ఈసారి జీలకర్ర బెల్లం అవసరం లేదు, డైరెక్ట్గా తాళి కట్టించేసేయండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో సహస్ర కూడా, అవును పంతులు గారు, జీలకర్ర బెల్లం అవసరం లేదు, డైరెక్ట్గా తాళి కట్టించేసేయండి అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు విహారీ లక్ష్మి గురించే టెన్షన్ పడుతూ ఇప్పుడు అందరికీ లక్ష్మికి నాకు పెళ్ళైందన్న విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడో. మరో పక్క డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేస్తూ ఉంటుంది. విహారీ సహస్ర మెడలో తాళి కట్టబోయి ఇక అలా లక్ష్మిని తలుచుకొని ఆ తాళిని కట్టలేక కింద పడేస్తాడు. తాళి కింద పడబోతూ ఉంటే సహస్ర పట్టుకుంటుంది. అదేంటి బావా, తాళిని అలా వదిలేసావో, తాళి కట్టు బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. విహారీ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. నాన్న విహారీ, ఏంటి నాన్న ఇది, త్వరగా తాళి కట్టు, మళ్ళీ ముహూర్తం మించిపోతుంది అని చెప్పి యమున విహారీకి నచ్చ చెబుతూ ఉంటే, అలా ఎంతమంది ఎన్ని చెప్పినా విహారీ మాత్రం తాళి కట్టకుండా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో స్వామీజీ అక్కడికి వస్తారు. స్వామీజీని చూడగానే పద్మాక్షి, యమున వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. విహారీ తండ్రి మళ్ళీ ఈ కుటుంబంలో జన్మించబోతున్నాడు అని చెప్పి స్వామీజీ చెబుతూ ఉంటే అప్పుడు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు కాదంబరి, నా కొడుకు మళ్ళీ ఈ ఇంట్లో పుట్టబోతున్నాడా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ, విహారీ నేను చెప్పాను కదా, మీ ఇద్దరికి పెళ్ళి జరిగిపోతే సహస్ర కడుపున బిడ్డ పుట్టుతాడని, అలాగే ఇప్పుడు స్వామీజీ చెప్పింది జరగబోతుంది. విహారీ త్వరగా సహస్ర మెడలో తాళి కట్టు అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. దాంతో స్వామీజీ, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, ఈ పెళ్ళి జరగడం అరిష్టం అని చెప్పి అంటూ ఉంటారు. అదేంటి స్వామీజీ, ఇప్పుడే కదా ఈ ఇంట్లో మళ్ళీ విహారీ తండ్రి జన్మించబోతున్నారని చెప్పారు, మరి ఈ పెళ్ళి జరగకూడదని మీరే చెబుతున్నారేంటి అని అంటూ ఉంటే, నా మాటలకు అర్థం ఏంటో కాసేపట్లో మీకే తెలుస్తుంది. నేను అప్పుడు ఇప్పుడు ఒకటి మాట చెప్తున్నాను, వీళ్ళిద్దరికీ రాసిపెట్టి లేదు, ఈ పెళ్ళి జరగకూడదు అని చెప్పి స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో అందరూ కూడా స్వామీజీ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతలో డాక్టర్ లక్ష్మిని చెక్ చేసిన తర్వాత మండపం దగ్గరికి వచ్చి, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, షీఈస్ ప్రెగ్నెంట్, తనని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కొంచెం వీక్గా ఉంది, ఫుడ్ బాగా తీసుకోవాలి, అలాగే నీరసం రాకుండా జ్యూసులు కూడా తన చేత బాగా తాగించాలి అని చెప్పి డాక్టర్ ఒకసారి హాస్పిటల్కి కూడా తీసుకొని రండి, కొన్ని స్కానింగ్స్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అలా డాక్టర్ లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం బయట పెట్టేసి వెళ్ళిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. లక్ష్మి కొద్దిసేపటికి కళ్ళు తెరిచి మండపం దగ్గరికి వస్తుంది. సహస్ర ఎంతో ఆవేశంగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి తన చెంప పగలగొడుతుంది. అంబిక, పద్మాక్షి వీళ్ళందరూ కూడా లక్ష్మిని కొడుతూ తిడుతూ నిందలు వేస్తూ ఉంటారు. వస్తే లక్ష్మి, అసలు నీ మొగుడు ఎక్కడుంటాడో తెలీదు, ఇప్పటి వరకు మేమెవరం కూడా నీ మొగుడిని చూసిందే లేదు, పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు కూడా మీరు కలిసి ఉందే లేదు, అటువంటిది మరి నీకు కడుపు ఎలా వచ్చిందని చెప్పి లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది ఎవరితోనో తప్పు చేసి ఉంటుంది, అందుకే ఇలా కడుపు తెచ్చుకుంది, పాపిష్టిదే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష్మి బజారుదంటూ నిందలు వేస్తూ ఉంటే ఇక అవన్నీ తట్టుకోలేక విహారీ స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరుస్తూ, లక్ష్మిని ఇంకెవరు ఒక్క మాట అన్నా నేను ఊరుకోను, లక్ష్మి నేను తాళి కట్టిన నా భార్య అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా తండ్రిని నేనే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. బావా, ఏంటి బావా ఇదంతా అబద్ధమని చెప్పు బావా అని సహస్ర ఏడుస్తూ ఉంటే, లేదు సహస్ర, నన్ను క్షమించు, ఎన్నో రోజులుగా మీతో ఈ విషయం చెబుదామని అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను,
6 నెలల క్రితమే లక్ష్మికి నాకు పెళ్లి జరిగిపోయింది అని చెప్పి విహారీ ఇంట్లో అందరి ముందు నిజం చెప్పడంతో ఇకప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. కాదంబరి విహారీ చెంప పగలగొడుతుంది. యమున కూడా విహారీ చెంప పగలగొడుతూ నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా, సహస్రకి ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పి యమున మండిపడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి బావని నా భర్తగా ఊహించుకున్నాను. ఇన్నిసార్లు బావతో నా పెళ్ళి ఆగిపోయింది. ఇక బావ ఎప్పటికీ నా సొంతం కాడని నాకు అర్థమైపోయింది. అటువంటప్పుడు నేను బతికి ఉపయోగం ఏంటి, నేను బతకూడదు అని చెప్పి సహస్ర గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.